गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఓం మాఘపురాణము 23వ అధ్యాయము. ఈ అధ్యాయంలో నారదుని దౌత్యము, దేవతల దైన్యము, ఈ కథ గురించి ఇప్పుడు మనం చదువుకుందాం. గృత్నమద మహర్షి జహ్నువుతో ఇట్లనెను: పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడిని విచారించెను. పారిజాత పుష్పంపైనున్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదల్చెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చును, దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను. సువాసనలను విరజిమ్ముతున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు, దేవతలు మహోత్సాహంతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదల్చిరి. ఆ మహోత్సవంలో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి. ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి, శక్తి విహీనులైరి. ఇంద్రాదులింకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకిలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును కూడా శక్తిహీనులై పడియుండిరి. మరునాటి ఉద్యాటమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచియున్న ఇంద్రాదులను చూచి వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే కూడా చాలా గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమునేలా చేసితిరి? మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమును ఆశపడి భూమిపై వాని అవమానమునందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగిరి. సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుచు అచట 11 దినములుండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు, కామధేనువు ఇచ్చు మధుర క్షీరమునూ లేదు, కల్పవృక్షము చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్య భోజ్యములను లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థి తన వలన ఏర్పడినది ఎట్లు తొలుగునో తెలియక దీనులయున్న దేవతలపై జాలిపడెను. దీనులయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై యుండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణ్ణి తలుచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడ ఆకాశమున తిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికెట్టి సహాయము చేసినా వారి దురవస్థ పోవునో అతనికి కూడా తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించెను. నారద కృత విష్ణుస్తుతి. ఆత్రత్రాణపరాయణ భవతే నారాయణాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీసాయ శేషాయ చ మిత్రానేక హిమాంసు పావక మహాభాసాయ సాజ్యప్రదే శ్రీమత్సంకజపత్రమేత్ర నిలసత్కృష్ణాయ తుభ్యం నమః అచ్యుతాయాదిదేవాయ పురాణపురుషాయ చ సర్వలోకనిధానాయ నమస్తే గరుడధ్వజ నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే
भोगीन्द्रतल्पशयना लक्ष्म्यालिङ्गितविग्रहा नमस्ते सर्वलोकेशा नमस्ते विश्वसाधना सर्वेश सर्वगंस्त्यं हि सर्वाधारः सुरेश्वरा सर्वं त्वमेव व्रजसि न त्वरूपस्त्यमवहि पुरुषापि गुणाध्यक्ष्या गुणातीतस्नातनः परब्रह्मसि विष्णुस्त्वयं ब्रह्मसि भगवान् भवः सृष्टिस्थितिलयादीनं कर्ता त्वं पुरुषोत्तमा त्रिगुणोऽसि गुणाधारा श्रीमूर्तिस्त्यं त्रयी रमा आसित्यन्मायया सर्वं जगत्स्थावरजङ्गमं त्वमेनैकार्णवे जाते जगत्यस्मिन् जगच्छते जगत्सहृत्य सकलं प्रीत्वा भाजेहनेतु भासकः त्वमेव सर्वलोकानां माता त्वां न पिता विभो गुरुस्त्यं सर्वभूतानां शिक्षकस्पुदायकं प्रतिष्ठितमिदं सर्वं पूर्णं स्थावरजङ्गमं प्रसीद पालय विभो నమస్తే సురవల్లభా. నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమియు ఎరుగని వాని వలె నారద స్వాగతము. ఇప్పుడు ఎందులకి స్తుతి? నీకేమి కావలేనో చెప్పుము. ఏమి చేసినా నీకు సుఖము అగునో అది ఎట్టిదైనను దేవాదులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమని అడిగెను. నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడుపనిని చేసి ఆపద పాలైరి. భూమి యందు పారిజాతమున వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని అందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడుతవలే దేవతాగణముతో పడియున్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమాన్ నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయవుంచి రక్షింపవలేనని నారదుడు కోరెను. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. స్వస్తి.